అందరికీ నమస్కారం. మన భారతదేశంలో హోలీ పండుగ ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, హోలీ తరువాత వచ్చే ఒక ముఖ్యమైన పండుగ రంగపంచమి. ఈ పండుగను హోలీ తరువాత 5 రోజులకి జరుపుకుంటారు. అయితే 2026వ సంవత్సరంలో రంగపంచమి మార్చి 8న జరగనుంది. రంగపంచమి అనేది రంగులతో ఆనందాన్ని పంచుకునే పండుగ మాత్రమే కాదు, దీనికి గొప్ప ఆధ్యాత్మిక మరియు పౌరాణిక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈరోజు దేవతలు భూమిపైకి వచ్చి భక్తులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారని హిందూ సాంప్రదాయం చెబుతుంది. అందుకే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో దేవపంచమి అని కూడా పిలుస్తారు. అయితే రంగపంచమి తిథి వివరాలు: రంగపంచమి చైత్రమాసం కృష్ణపక్ష పంచమి తిథిలో జరుపుకుంటారు. రంగపంచమి తిథి ప్రారంభం మార్చి 7 సాయంత్రం 7:17 తిథి ముగింపు మార్చి 8 రాత్రి 9:11 ఉదయం తిథి ప్రకారం మార్చి 8న ప్రధాన రోజుగా భావిస్తారు. రంగపంచమి ప్రాముఖ్యత: రంగపంచమి వసంతకాలం ప్రారంభాన్ని సూచించే పండుగగా భావిస్తారు. ఈ రోజున రంగులతో ఆడుకోవడం ద్వారా మన జీవితంలో ఉన్న సంతోషము, ప్రేమ మరియు సానుకూల శక్తి అనేది పెరుగుతాయని నమ్మకం ఉంది. అయితే హిందూ సాంప్రదాయ ప్రకారం రంగులు మనలో ఉన్న రజసిక మరియు తామసిక గుణాలను తొలగించి సాత్విక శక్తిని పెంచుతాయి అని చెబుతారు. అందుకే ఈ పండుగను మంచి శక్తులను ఆహ్వానించే రోజుగా భావిస్తారు. ఇక ఈ రంగపంచమి రోజున చేసే పూజలు: రంగపంచమి రోజున ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి. తరువాత పూజ గదిలో రాధాకృష్ణును లేదా లక్ష్మీనారాయణుల విగ్రహాలను స్థాపించి పూజ చేయాలి. దేవుడి పటాలకు, చిత్రపటాలకు పసుపు, కుంకుమను, చందనము రాయాలి. పూలతో అందంగా అలంకరించాలి. గులాబ్ లేదా అబీర్, ధూపం, దీపము, నైవేద్యంగా పండ్లు మరియు స్వీట్స్ పూజా సమయంలో దేవతలకు రంగులను సమర్పించి ఈ మంత్రాన్ని జపిస్తారు: ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా భగవంతుని ఆశీర్వాదం అనేది లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఈ రంగపంచమి రోజున ముఖ్యమైన ఆచారాలు: ఈ రోజున గాలిలో గులాల్ లేదా అబీర్ చల్లి ఆనందాన్ని పంచుకుంటారు. కానీ కొన్ని ప్రాంతాలలో ఒకరి మీద ఒకరు రంగులు వేసుకునే బదులు గాలిలో రంగులను చల్లి దేవతలను స్మరించుకుంటారు. కొంతమంది ఈరోజు ఉపవాసం కూడా ఉంటారు. సాయంత్రం ఫలహారం చేసి తరువాతి రోజు దానం చేయడం కూడా ఒక ఆచారం. రంగపంచమి వెనుక ఉన్న పురాణ కథలు: ప్రహ్లాదుడు హోలిక కథ. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు తనను దేవుడిగా ప్రకటించి అందరూ తనను ఆరాధించాలి అని ఆదేశించాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడిగా ఉండి తండ్రి మాటను వినలేదు. దానితో కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపడానికి అనేక రకాల ప్రయత్నాలనేవి చేశాడు. చివరికి తన సోదరి హోలికను పిలిచి అగ్నిలో కూర్చోపెట్టాడు. హోలికకు అగ్నికి హాని కలగదు అనే ఒక వరం ఉంది. కానీ ప్రహ్లాదుడు విష్ణుని నామస్మరణ చేస్తూ ఉండటంతో అతడు సురక్షితంగా బయటపడ్డాడు. హోలికా మంత్రం అగ్నిలో కాలిపోయింది. ఈ సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ హోలీ మరియు రంగపంచమి పండుగలను జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు పురాణ కథ. మరో పురాణ కథ ప్రకారము మధుర రాజు కంసుడు బాలకృష్ణుడిని చంపడానికి పూతన అనే రాక్షసిని గోకులానికి పంపాడు. పూతన తన స్తనాల్లో విషం పూసి బాలకృష్ణునికి పాలు తాగమని ప్రయత్నించింది. కానీ చిన్ని కృష్ణుడు ఆమెను గుర్తించి
ఆమె ప్రాణాలని తీసేశాడు. తరువాత గోకులవాసులు ఆనందంగా పండుగ జరుపుకున్నారని, అదే రంగపంచమి ఆరంభం అని కొంతమంది నమ్ముతారు. అయితే ప్రాంతాల వారీగా రంగపంచమి ఎక్కువగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలలో రంగపంచమిని చాలా ఘనంగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను దేవతలు హోలీ అని పిలుస్తారు. ఆ రోజున దేవతలు భూమిపైకి వచ్చి భక్తులతో ఆనందాన్ని పంచుకుంటారని విశ్వసిస్తారు. రంగపంచమి పండుగ ఆనందము, ప్రేమ మరియు సానుకూల శక్తిని సూచించే పండుగ. ఈరోజు దేవుడిని భక్తితో పూజించి రంగులతో ఆనందాన్ని పంచుకుంటే ఇంట్లో సంతోషము మరియు శాంతి పెరుగుతుందని పెద్దలు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.